శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం 96వ శ్లోకం. సనాత్ సనాతనతమః కపిలః కపిరవ్యయః స్వస్తిద స్వస్తి కృత్ స్వస్తి స్వస్తి భుక్ స్వస్తి దక్షిణః. ఇందులో సనాత్ సనాతనతమః, సనాత్ అనగా ప్రాచీనుడు, ప్రాచీన కాలము నుండి స్థిరముగా మార్పు లేక ఉన్నవాడు అని. సనాతనతమః అంటే ప్రాచీనమైన వారందరికన్నా ప్రాచీనుడు అనగా బ్రహ్మ కంటే ముందువాడు అని. కపిలః అనగా కపిలవర్ణము వాడు, సముద్రములోని బడబాగ్ని స్వరూపుడు, బడబాగ్ని యొక్క వర్ణము కలవాడు, ఇంకా కపిల మహాముని రూపమున పాతాళమున ఉన్నవాడు అని. కపిహి అనగా సూర్యుని రూపమున కిరణములతో నీటిని గ్రహించి వర్షించువాడు, వరాహమూర్తి, అంతేకాదు హనుమంతుని రూపమున ఉన్నవాడు అని. అవ్యయః అనగా ప్రళయకాలమున సర్వలోకములను తనలోనికి లాగుకొనివాడు. మరి ఒక అర్థంలో చెప్పుకోవాలి అంటే అవ్యయః అనగా సర్వమును ప్రళయకాలమున లయమనర్చుటచే మార్పులేనివాడు, అనంతుడు అని. స్వస్తిదః అనగా భక్తులకు శుభమునిచ్చువాడు అని. స్వస్తికృత్ అంటే భక్తులకు శుభము చేయువాడు, మంగళకరమైన కార్యములు చేయువాడు, లోక కళ్యాణము చేయువాడు అని. స్వస్తి అంటే మంగళకరమైన స్వభావము కలవాడు. స్వస్తి భుక్ అనగా పరమానందమును అనుభవించువాడు, భక్తుల శుభములను రక్షించువాడు అని. స్వస్తి దక్షిణః అంటే స్వస్తి లేదా శుభమును వృద్ధి నొందించువాడు, మంగళ కార్యములను వర్ధిల్ల చేయువాడు. దక్షిణ అంటే ఇక్కడ అర్థం వెంటనే. స్వస్తి దక్షిణః అంటే ఆయనను తలచిన వెనువెంటనే శుభమును సమకూర్చువాడు అని. ఈ శ్లోకంలో మనకి 896వ నామం నుంచి 905వ నామం వరకు తెలియచేసి ఉన్నారు. సనాత్ సనాతనతమః కపిలః కపిరవ్యయః స్వస్తిద స్వస్తి కృత్ స్వస్తి స్వస్తి భుక్ స్వస్తి దక్షిణః అనగా సనాతనుడు, బ్రహ్మ కన్నా ప్రాచీనుడు, కపిల మహర్షి స్వరూపుడు, సూర్యరూపమున నీటిని గ్రహించి వర్షించువాడు, మరియు ప్రళయకాలమున సర్వమును తనయందు లయమనర్చుకొనువాడు ఆయన. భక్తులకు శుభమును చేకూర్చు మంగళ స్వరూపుడు, పరమానంద స్వరూపుడు ఆయనే. అట్టి ఆ శ్రీహరికే శతసహస్ర వందనాలు అని. స్వస్తి.